ఏంటి బాబాయ్ పొద్దున్నే పార్క్ వచ్చా? బండి పాతదైపోయిందిరా. 10 షాపులు తీసే టైంకి వెళ్ళి కొత్తది కొనాలి. ఈ లోపు కాలక్షేపంగా ఉంటుందని పార్క్ వచ్చా. అమ్మో, అప్పిచ్చిన కృష్ణగాడు ఇప్పుడు ఫోన్ ఎత్తితే డబ్బులు ఎప్పుడు ఇస్తామంటూ వేధిస్తాడు. ఎత్తకూడదు. బాబాయ్ నీ ఫోన్లు, నీ గోల్డ్, నీ మెయింటెనెన్స్ ఓ రేంజ్ లో ఉంటది కదా, నీకు అప్పులు ఉంటావేంటి? అదే అమ్మాయి కూడా జనం ఈ మెయింటెనెన్స్ చూసారా మనకు అప్పులు ఇచ్చేది. కానీ వాళ్ళ తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ కూడా నేను అప్పు చేసే కొన్నానని. ఓ పర్సనల్ ఫోన్. ఇన్స్టాగ్రామ్లో నీ డ్యాన్స్ వీడియో ఇవాళ అద్భుతంగా ఉంది. ఎల్లో శారీలో నువ్వు సూపర్గా ఉన్నావు అనుకో. ఫ్రీ అయ్యాక ఫోన్ చేస్తాను. నువ్వు ఇక్కడ ఉంటావని మీ అబ్బాయి చెప్పాడు. అవును, ఫోన్ చేస్తే ఎత్తవేంట్రా నువ్వు చేసిన ఫోన్ సైలెంట్లో ఉంది. ఇప్పుడు ఏం కావాలి చెప్పు. 4 సంవత్సరాల క్రితం 5 లక్షలు అప్పటికి తీసుకున్నావు. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నా డబ్బులు అవసరం అని. నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు ఏం చెప్పావు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏం చెప్పుంటాను? కరోనా లాక్డౌన్ కదా, బయట అసలు పోలీసులు తిరగనివ్వట్లా, అందుకే లేట్ అయింది. ఇదిగోరా నువ్వు ఒప్పుగా అడిగిన 5 లక్షలు. థ్యాంక్స్ రా, చాలా అవసరంలో ఉన్నా. అయ్యో లెక్క పెట్టుకోరా. ఒక 500 తక్కువ ఉంటే నీ దగ్గర ఉంటాయి, ఎక్కువ ఉంటే నా దగ్గర ఉంటాయి. నువ్వు నేను వేరా చెప్పు. ఎంత మంచి మాటరా. నేను మీ ఇద్దరికి ఫ్రెండ్ కాబట్టి ఒక మంచి విషయం చెప్తాను. వాడికి ఇచ్చిన 5 లక్షలకి ఒక చెక్కు రాయించి నీ దగ్గర పెట్టుకో. అది కరెక్ట్గా ఉంటుంది, నీకు కూడా. నా అకౌంట్లో డబ్బులు లేనప్పుడు ఆ చెక్ తీసుకుని వాడు బ్యాంక్ వెళ్ళాడంటే చెక్ బౌన్స్ కేసులో నన్ను జైల్లో పెడతారు. అలాంటి వద్దురా. 5 లక్షలు రా. ఫ్రెండ్స్ మధ్య ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎలారా? నీ కర్మరా. నీకు డబ్బులు అవసరమైనప్పుడు 1 వారం ముందు చెప్పరా, పువ్వుల్లో పెట్టి నీ డబ్బులు ఇది తెచ్చిస్తా. సర్లేరా, లేట్ అవుతుంది, వెళ్ళొస్తా. అయితే 10 రోజులు ఆగిస్తాను, నెల రోజులు ఆగిస్తానని తిప్పుతూనే ఉన్నావు. కష్టపడి రూపాయి సంపాదించి దాచుకున్న డబ్బురా, అది చాలా అవసరం. ఎప్పుడు ఇస్తావో చెప్పరా. చూద్దాం 2-3 నెలల్లో. ఈసారి నా గ్యారంటీకి ఇస్తావుగా. వీడు రాత్రి భోజనం చేసి పడుకుంటే పొద్దున్నే క్షేమంగా నిద్రలేస్తాడా, లేకపోతే రాత్రి నిద్రలో హార్ట్ అటాక్ వచ్చి పోతాడా? వీడి జీవితానికి వీడికే గ్యారంటీ లేదు. మాట వరుస చెబుతున్నా. డబ్బుల విషయం మాత్రం గ్యారంటీగా ఇస్తావా అని అడుగుతాడు. ఇట్లా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది. చూద్దాంలే పో.